దేవుడు మీకు విలువైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ విలువైన ఆత్మీయ జీవితంలో మీరు కలిగి ఉండవలసినటువంటి విలువైన ఆత్మీయ లక్షణం ఏమిటంటే తగ్గింపు తత్వము. తగ్గించుకొని ఉండండి. ఈరోజు ఉన్నత స్థానంలో లేకపోయినప్పటికీ దేవుడు తగ్గించుకొని ఉంటే రాబోతున్న రోజుల్లో ఉన్నతమైన స్థానంలో మనం నిలబెడతాడు. ఏదో లేదని చెప్పేసి, ఏదో లోటుందని చెప్పేసి, ఏదో అవసరత తీరలేదని చెప్పేసి బాధపడుకుంటూ ఎందుకు కృంగిపోవాలి? మనం దేవుడిచ్చిన విలువైన జీవితంలో మనం కలిగి ఉండవలసిన విలువైన లక్షణం ఏమిటంటే తగ్గింపు తత్వము. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని గొప్పవాణ్ణి చేయాలంటే, దేవుడు ఒక వ్యక్తిని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలంటే వాడిలో చూసే ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటంటే తగ్గింపు తత్వము. ఎవరైతే తగ్గింపు తత్వం కలిగి ఉంటారో వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకడు ప్రార్థన చేశాడు, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అని చెప్పి తన గురించి తాను చెప్పుకుంటూ గర్వంతో ప్రార్థన చేశాడు. ఇంకొకడేమో కనీసము ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము చాలక గుండెలు బాదుకుంటూ దేవా పాపినైనా నన్ను కరుణించు అనుకుంటూ ప్రార్థన చేశాడు. తను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఈ ఇద్దరిలో ఏది విలువైన ప్రార్థన అంటే తన్ను తాను తగ్గించుకొని చేసిన ప్రార్థనే దేవుని దృష్టిలో విలువైనది.